వెల్కమ్ టు ఓల్గా న్యూస్. భారత పౌరులు కొట్టిన దెబ్బకు టర్కీ విలువలాడుతుంది. టర్కీ పర్యాటక అధికారులు భారతదేశాన్ని బ్రతిమాలే పరిస్థితికి వచ్చింది. దీనికి కారణం ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలే. ముఖ్యంగా పాకిస్తాన్కు మద్దతిస్తూ అతను చేసిన వ్యాఖ్యలపై బాయ్కాట్ టర్కీ అనే ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తుంది భారతీయ పౌరులు. ముఖ్యంగా యుద్ధం అంటే సైనికులు యుద్ధ రంగంలో పోరాడతారు, రాజకీయ నాయకులు యుద్ధ వ్యూహాలు రచిస్తారు. అయితే భారతీయ పౌరులు మాత్రం యుద్ధాన్ని ఈ విధంగా కూడా చేస్తారని చెప్పేసి మరొక కొత్త యుద్ధ కోణాన్ని అయితే టర్కీకి చూపిస్తున్నారు భారతీయ పౌరులు. అయితే పాల్గమ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ చేపట్టాము. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కూడా తిరిగి ప్రతిదాడికి పూనుకుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కి మద్దతిస్తూ ఆ డ్రోన్స్ అయితే టర్కీ దేశం పంపించింది. ఇదే విషయాన్ని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ బహిరంగంగా ఒప్పుకున్నారు. దీంతో ఆగ్రహించిన భారతీయ పౌరులు టర్కీ పర్యటన మొత్తాన్ని రద్దు చేసుకున్నారు. ముఖ్యంగా టర్కీ దేశం పర్యటన పైనే ఆధారపడి ఉంది. ఆ దేశంలోని 10% మంది ప్రతి సంవత్సరం వస్తున్న పర్యాటకుల పైనే ఆ 10% మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో భారతదేశ పౌరులు ఒక్కసారిగా ఒకే రోజు గుజరాత్, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి ఒకే రోజు 50,000 మంది తమ ట్రిప్లను క్యాన్సిల్ చేసుకున్నారు, టర్కీ ట్రిప్లను. దీంతో టర్కీ అయితే విలువలాడుతుంది. భారత్ కొట్టిన దెబ్బకు టర్కీ కోలుకోలేని పరిస్థితిలో ఉంది. అందుకే టర్కీ టూరిస్ట్ అధికారులు దిగొచ్చి దౌత్య సంబంధాలకు టూరిజానికి సంబంధం లేదు, మీరు ఖచ్చితంగా రండి, మీకు ఒక భద్రతను కల్పిస్తాము అంటున్నారు. కానీ సమస్య ఇక్కడ భద్రత కాదు, దేశ ప్రతిష్టత అనేది టర్కీ మర్చిపోయింది. ఇదే విషయాన్ని భారతీయ పౌరులు చూపిస్తున్నారు. అయితే ముఖ్యంగా భారతదేశం నుండి టర్కీకి ప్రతి సంవత్సరం 2 నుండి 3 లక్షల మంది పర్యటిస్తుంటారు. అంటే అక్కడున్న ఇస్తాన్బుల్, అలాగే సముద్రం సంబంధించిన క్రూసెస్, అలాగే నైట్ పార్టీస్ అక్కడ ఎక్కువ జరుగుతుంటాయి. అలాగే అక్కడ ఒక కొన్ని ప్రత్యేకమైన అక్కడ మసాజులు ఉన్నాయి, వాటి కోసం అయితే భారతీయ పౌరులు వెళ్తూ ఉంటారు. దాదాపు 3 నుండి 4 లక్షల మంది అయితే గత సంవత్సరం వెళ్ళారు. ఈ సంవత్సరం ఇంకా అది పెరిగే అవకాశం ఉంది. అంటే ఒక పర్యాటకుడు, అంటే ఒక పర్సన్ ₹1,00,000 ఖర్చు పెట్టినా దాదాపు 5,000 కోట్లు అయితే మన భారతీయ కరెన్సీ అయితే టర్కీలో ఖర్చు పెడతారు. అంటే ఇప్పుడు 5,000 కోట్లు అయితే అది నష్టపోతుంది అనేది అర్థమైపోయింది. ఈ క్రమంలోనే ఈజ్ మై ట్రిప్, మేక్ మై ట్రిప్ కూడా, అంటే ఈ ట్రిప్లను నిర్వహించే సంస్థలు కూడా టర్కీ ట్రిప్లను మొత్తానికి క్యాన్సిల్ చేసే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా టర్కీ యాపిల్స్ అయితే భారతదేశంలో ఫేమస్. ముఖ్యంగా మహారాష్ట్ర, పూణే తదితర మార్కెట్లో టర్కీ యాపిల్స్ కు సంవత్సరానికి 4,000 కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో టర్కీ యాపిల్స్ ను కూడా బ్యాన్ చేశారు. అంటే 4,000 కోట్ల బిజినెస్ కూడా దానికి దెబ్బ పడింది. మొత్తం పర్యాటక అలాగే టర్కీ యాపిల్స్ ఈ రెండు పరంగా చూసుకుంటే దాదాపు 8 నుండి 9,000 కోట్లు అయితే టర్కీకి అయితే భారీ నష్టం చేకూరిందని చెప్పొచ్చు. ఇక అంతేకాకుండా భారతీయులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో టర్కీకి ఇది ఒక ట్రైలర్ లాంటిది మాత్రమే. ఎందుకంటే గతంలో కూడా చూసాము, అండమాన్ పర్యటనాన్ని మొత్తం రద్దు చేస్తూ ప్రధానమంత్రి లక్షద్వీప్ ను ప్రోత్సహించారు. ముఖ్యంగా అండమాన్ అధ్యక్షులు ఎవరైతే మొయిజుద్దీన్ ఉన్నారో ఆయన భారత సైనికులు అయితే వెనక్కి వెళ్ళాలి, భారత ఆర్మీ సిబ్బంది కూడా అక్కడ ఉండొద్దు, వాళ్ళ దగ్గర ఒక స్టిక్కీ స్మెల్ వస్తుందంటూ ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆగ్రహించిన ప్రధాని నరేంద్ర మోడీ మొత్తానికి అండమాన్ పర్యటనను రద్దు చేసేలా, అండమాన్ పర్యటనకు ఎవరు భారత పౌరులు వెళ్లకుండా ఆయన ఒక చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో మొయిజుద్దీన్ దిగి వచ్చి భారత పౌరులను అయితే అడుక్కునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితిలో టర్కీ దేశం కూడా ఉంది. ముఖ్యంగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ చేసిన ఆ విధమైన మాటలే ఆ దేశాన్ని పూర్తిగా పర్యాటకంగా దెబ్బ కొట్టే పరిస్థితి అయితే ఏర్పడింది. దీనిపై భారతీయ పౌరులు అయితే చాలా స్ట్రాంగ్ గా బాయ్కట్ టర్కీ అంటూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్న విషయం తెలిసింది.